చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి ఎలా ఉండబోతుంది మూవీ? మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తము ఒక రొమాంటిక్‌గా లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లర్ ఉంటుంది. సో, ఇట్స్ ఎ లవ్ థ్రిల్లర్. 'చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి' చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం హీరోయిన్‌గా చేస్తున్నారు. మమ్మీ ఏమన్నా టిప్స్ గాని, లేకపోతే లొకేషన్స్ ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా పడ్డారా? నన్ను లొకేషన్‌లో బంగారంలా చూసుకున్నారు. మా ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ ఆహ్, దగ్గరుండి అందరూ నన్ను చాలా చూసుకున్నారు. అండ్ టిప్స్ అంటారా, మా అమ్మ ఏం టిప్స్ ఇవ్వలేదు. టైంకెళ్ళు, పొద్దున్నే లెగు, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వు, ఇదే ఇస్తారు. ఓకే. అమర్ గారితో యాక్ట్ చేసినప్పుడు ఎలా ఉంది? అమర్‌తో యాక్ట్ చేయడం చాలా కాంపిటీటివ్‌గా ఉంటుంది. అంటే ఆహ్, నా ఫస్ట్ సినిమా కదా! సో, అమర్ సజెషన్స్ ఇవ్వడము, డైరెక్టర్ గారు కూడా దగ్గరుండి చేపించుకోవడం కాకుండా, అమర్‌తో యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎళ్లి మానిటర్ చూస్తే ఇంకా బెటర్‌గా చేయాలి అనిపిస్తది. క్లైమాక్స్‌లో ఒక సీన్‌లో అయితే అదే జరిగిందసలు. అంటే గ్లిజరిన్ ముందు పెట్టుకున్నాను. తర్వాత అమర్ చేసిన యాక్టింగ్‌కి ఆటోమేటిక్‌గా నేను ఏడవడం స్టార్ట్ చేశా. సో, అలాంటోళ్ళతో యాక్ట్ చేసినప్పుడు మనకు గూడా ఇంకా చేయాలి, ఇంకా చేయాలి అనిపిస్తది. ఓకే. ఇప్పుడు అంటే మనం చూసుకున్నట్టయితే మమ్మీ చేసిన క్యారెక్టర్స్ ఉంటాయి గదా! ఎప్పుడైనా మమ్మీ ఆ క్యారెక్టర్ చేశాను, నేను కూడా అలాంటి క్యారెక్టర్ చేయాలి అని ఇండస్ట్రీలో అలా ప్రస్థానంలో సిస్టర్ క్యారెక్టర్ ఉంటది కదా! అలాంటివి అలా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఆహ్, బయటికెళ్ళినప్పుడు చిట్టి నాయుడు సచ్చినోడు అని గుర్తుపడతారు కదా! అలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని ఏ ఆర్టిస్ట్‌కైనా ఉంటది. నాకు అలానే ఉంది. ఓకే. మీకు ఏ జానర్ అంటే చాలా ఇష్టం? నాకు థ్రిల్లర్స్ చాలా ఇష్టము. లక్కీగా నాకు రావడం గూడా ముందే లవ్ థ్రిల్లర్ వచ్చింది. ఓకే. 'రెడ్డి' గారి డైరెక్షన్ ఎలా చేశారు? రెడ్డి గారి డైరెక్షన్ బావుంది గాబట్టే స్క్రిప్ట్ ఒప్పుకున్నాం గదా! బానే చేశారాయన. ఓకే. ఎ ఎ చేశారు గదా! బానే. అంటే 'రెడ్డి' గారు ఏం మాట్లాడలేరు అందుకని. ఆయనేం మాట్లాడరు. ఆయన సక్సెస్ మీట్‌లో మాట్లాడతారంట డైరెక్ట్‌గా. ఓకే. కాదు చాలా ట్రిప్స్‌కెళ్తుంటారు. ఎందుకని? నేను ఎళ్ళేది 3, 4 నెలలకైనా నేను ఫోటోలు అవన్నీ పెట్టేసరికి నేనెప్పుడు ట్రిప్స్‌లోనే ఉంటాను అని అనుకుంటారు. మరి తీర్థయాత్రలకు కూడా ఎళ్తున్నానుగా, దాని గురించి కూడా రాయాలిగా. ఓకే. ఇంకోటేంటంటే యాక్చువల్‌గా చాలామంది మమ్మీ గాని, అలా చిల్డ్రన్ గాని ఇంత ఫ్రెండ్స్‌గా ఎవరు ఉండరు. అంటే మమ్మీ గాని, మీరు గాని చాలా ఏదైనా ఓపెన్ మైండెడ్‌గా చెప్తుంటారు. అసలు ఎవరు అంటే ఎలా ఇలా? అంటే ఎవ్రీ పేరెంట్ ఐ థింక్ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఆ కనెక్షన్ ఉండాలి చైల్డ్‌తో. సో దట్ యూ వోంట్ హ్యావ్ ఎనీ చైల్డ్ ట్రామాస్ ఆర్ ఎనీథింగ్. దట్స్ హౌ యూ ఆర్ సపోజ్డ్ టు బాట్ అప్ యువర్ కిడ్స్. అంటే స్ట్రిక్ట్‌గా నువ్వు ఇది చెయ్యి అంటే ఎవరు చేయరు. నాకలా చెప్పలేదు కాబట్టి నన్నెలా కావాలో అలానే చిన్నప్పటి నుంచి ఆవిడ మార్చుకొని వచ్చింది కాబట్టి ఇలా ఫ్రెండ్లీగా ఇద్దరం ఉంటాం. అండ్ మా ఇద్దరికి కూడా పెద్ద ఏజ్ గ్యాప్ లేదు కదా! చిన్నప్పుడే పుట్టేసాను. సో, అందుకే అలా ఫ్రెండ్స్‌గా ఉంటాం. చిన్నప్పుడు పుట్టేసి అంటే 20 ఏళ్ళకే నేను మా అమ్మకి పుట్టేసా కదా! సో, 20 ఇయర్స్ ఏజ్ గ్యాపే మా ఇద్దరి మధ్య. సో, అందుకే అలా ఫ్రెండ్స్ లానే ఉంటాం. ఇప్పుడు బయటికి అదే ట్రిప్స్‌కెళ్ళినప్పుడు అక్క చెల్లెలు అంటారా ఎవరైనా చూసి? అలా చాలా సార్లు అయింది. అసలు నమ్మరు. ఇలా చిన్నప్పుడు ఫోటోలు చూపి నో, నో, షీ ఈస్ యువర్ డాటర్ అంటే ఎవ్వరు నమ్మరు జనరల్‌గా బయట గూడా. కానీ నమ్మిస్తాం. ఓకే. కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తారు. ఆల్రెడీ మమ్మీ గారు ఇచ్చేస్తుంటారు. మీరు అప్పుడు ఎలా ఫేస్ చేస్తుంటారు? నెగెటివ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు గురించి ఆలోచిస్తే మన ఆరా గూడా చాలా నెగెటివ్‌గా అయిపోతది. అంటే ఇంక వాడు ఎంత ఖాళీగా వాడి పని లేకుండా ఉంటే ఆ ఇంట్లో కూర్చొని స్క్రోల్ చేసుకుంటూ వేరే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని చూసి నెగెటివ్‌గా థింక్ చేస్తున్నోళ్ళ గురించి మనం ఫస్ట్ ఆలోచిస్తే అది మన బ్రెయిన్‌కి స్ట్రెస్. సో, అదెప్పుడో మానేశాను. ఇంకా వాళ్ళు అలా పెడుతున్నారు అంటే ఫస్ట్ దే దెమ్‌సెల్వ్స్ ఆర్ నెగెటివ్. సో, వాళ్ళే ఫస్ట్ కరెక్ట్ చేసుకుంటే మా గురించి మాట్లాడడానికి ఉంటది. అలాగే ఇప్పుడు 'ఎస్‌కేఎన్' గారు తెలుగు హీరోయిన్‌ని తీసుకొస్తా అంటున్నారు. అప్రోచ్ అయ్యారా ఏమన్నా? ఎస్‌కేఎన్ గారు ఆయన నోటితో ఆయనే చెప్పారు, "బేబీ సినిమాకి నువ్వు రావాలమ్మా ఆడిషన్‌కి" అని. కొంతమంది ఉంటారుగా, దగ్గర వరకు రానీలేదు. బట్ ఆయన ఛాన్స్ ఇస్తారంటే ఇప్పటికైనా ఐయామ్ రెడీ సార్. అలాగే థ్యాంక్ యూ. అలాగే ఇంకోటి మీరు యాంకర్‌గా కూడా నాకు చేస్తున్నారు. ఆహ్, హోస్ట్ చేస్తున్నారు. అవును. యాంకర్‌గా కూడా చేసే ఉద్దేశం ఉంది. ఎందుకంటే మమ్మీకి డ్యాడీ కోరిక నన్ను యాంకర్‌గా లాంచ్ చేయాలి అని. సో, డ్యాడీ కోరిక మేరకు చేయాల్సొచ్చింది. ఒకవేళ
డెస్టినీ ఎటు తీసుకెళ్తే అటు అటా ఇటా తెలియదు. అంటే మాలాంటి యంగ్ అంటే మెన్స్ ఉన్నప్పుడు లేడీస్ వస్తే మాలాంటి వాళ్ళు పక్క దోచేస్తారు కదా, ఎందుకు? కొంచెం కాంపిటీషన్ వస్తుంది. పర్లేదు, నా పక్కన చెప్తాను మిమ్మల్ని తీసుకోమని చెప్పి. వద్దులేండి, వద్దులే, కానీ గ్లిమ్స్ చాలా బాగున్నాయి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.